ఒక ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ తప్ప ఏడ కొరుకోరు. సారే రావాలంటారా? పేపర్ ఉంది, ఆ పేపరు అందరికి టార్గెట్లు ఇచ్చి పెడతారు, కుప్పలు కుప్పలు వేసిపోతారు ఒక ఇంట్లో. అరే మీరు వంచాలే అని అలా నాయకులకి. ఆ పేపరు అలా ఛానల్, ఈ రెండు తప్ప ఏడ కూడా కేసీఆర్ ఓడి కొడుకుంటాడండి. ఇంకా మళ్ళీ అయిపోయా. ఆయన తెలంగాణ ఉద్యమము వచ్చింది, తెచ్చింది. తెలంగాణ రావడానికి మెయిన్ కారణం కేసీఆర్. తెలంగాణ భ్రష్టు పట్టేయడానికి, తెలంగాణ రావడానికి, పాతాళలోకానికి ఆర్థిక వ్యవస్థ తొక్కడానికి కారణం కేసీఆర్. ఆయన కరప్షన్, ఆయన పాపాత్ముడు. కేసీఆర్ అనేవాడు ఒక పాపాత్ముడు గల మిగిలిపోతాడు. మీరే అన్నారు తెలంగాణ రావడానికి, ఉద్యమం దేవడానికి కారణం కేసీఆర్. 2014 ఎస్. ఆఫ్టర్ ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితి, తెలంగాణని మొత్తం నాశనం చేసి తెలంగాణలో ఒక పాపాత్ముడుగానే మిగిలిపోతాడు కేసీఆర్. అలా పురాణాన్ని పగబెట్టు. ఒకరికొకరు పడదు, ఒక్కొక్కరిని ఒకళ్ళు తిట్టుకుంటున్నారు. ఈ ఆ స్కామ్ నేను ఎందుకండి అలా చెప్పుకుంటారు కదా కుటుంబ సభ్యులు, వీడు ఈ స్కామ్ చేసిండు, వాడు ఆ స్కామ్ చేసిండని. నేను నన్ను ఎందుకు అడుగుడు? వాళ్ళే చెప్పుకుంటారు కదా. ఇంకా రానున్న కాలంలో ఇంకా సర్కస్ పెరుగుతుంది చూడండి, ఇంకా పెరుగుతుంది. కవిత పట్ల మీకు సర్కస్, కవిత పట్ల ఏమైనా సింపతి ఉందా మీకు? ఎవరికి? కవిత పట్ల. ఎందుకంటే ఆమె పార్టీ నుంచి ఇప్పుడు బయటికి వచ్చి ఏం లేదు. ఐ డోంట్ థింక్ అబౌట్ హర్. నేను అప్పుడే థింక్ చేయలే, 2019 ఎలక్షన్లో థింక్ చేయలే. నా పార్టీని నేను మెచ్చుకుంటే అయిపోయాయి, అవతల ఉంటుందండి. ఇప్పుడు 4 నెలల పాటు యాత్ర చేపట్టబోతున్నారు కవిత. 4 months యాత్ర చేపట్టబోతున్నారు. చాలా. ఆ తర్వాత పార్టీ అనౌన్స్మెంట్ ఉండొచ్చు అని అంటున్నారు. ఏం చేయాలి మరి? ఎక్స్పెక్ట్ చేశారా ఫ్యామిలీలో ఇట్లా జరుగుతుంది డిస్ప్యూట్ అని మీరు? ఇంకా కేసీఆర్ ఉన్నంతకాలం ఇంకా ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఉంటారు. ఇంకా తర్వాత కేసీఆర్ తర్వాత ఉన్నోళ్ళు కూడా విచ్చలవిడి విస్తరాక అయిపోతుంది. అది మళ్ళీ కలవచ్చు కూడా, కలవరా? మళ్ళీ కలవచ్చు కూడా. చంద్రబాబు దగ్గుబాటి కలిశారు. సో సార్ నేను ఓ కుటుంబంలో అందరూ కలిసి ఉండాలని కోరుకుంటా. అని వాళ్ళు పాపాలు చేసుకుంటే నేనేం చేయాలి? వాళ్ళు కలిసినా వాళ్ళు కలవకున్నా ఆడుకోడు ఓటేసేవాళ్ళు లేడు. బీజేపీ ఎదగకుంటే కొంచెం శాతం పెరుగుతుంది, ఎదిగితే ఆయనతో అది కూడా జరగదు. కొద్దిమంది అంటారు ఏంటంటే కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అని బీఆర్ఎస్ లీడర్స్. నేను కూడా అన్నా, గూగుల్ అంటుంది, గూగుల్ చేసుకోండి అంటుంది. 2 కంపెనీల డైరెక్టర్లు ఉండే, పార్ట్నర్లు ఉండే. నేను మీతోటి సంభాషణలో అన్న, ఇంటర్వ్యూలో అనలే, నాకు నిజామాబాద్లో కవిత రేవంత్ కలిసి పెడతారు నాకు వ్యతిరేకం క్యాండిడేట్లని. మంచి బలమైన రెడ్డి నియోజకవర్గం నుంచి రెడ్డి ఉంటాడు, మున్నూరు కాపు నుంచి ఒక పార్టీకి వెళ్ళి ఉంటుందని. అయిందా? నేను మీకు ఎప్పుడు చెప్పినా? ఎలక్షన్ల కంటే 3 ఏళ్ళ ముందు చెప్పిన. వాళ్ళిద్దరు కలిసి చేసారు కదా. జీవన్ రెడ్డి గారి కంటే గట్టి క్యాండిడేట్ ఎవరు లేరండి. ఆడ ఎవరో కొత్తలను తెచ్చి ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి అంతే. మళ్ళీ కవిత నిజామాబాద్కి వస్తారనుకుంటారా? రావాలని కోరుకుంటా. క్యాండిడేట్ ఆమె కావాలి, ఆమెనే కావాలి. పార్లమెంట్ మళ్ళీ పార్లమెంట్ చేస్తారు, అసెంబ్లీ చేయరా? నాకు ఎట్లా తెలుసా సార్, మా పార్టీలో అంటే 21 ఫస్ట్ డే నుంచి నేషనల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అని చెప్తా. నాకు ఇంట్రెస్ట్, నాకు ఇష్టము, నాకు మోదీ, నాకు దేశము, నాకు నేషనల్ సావనిటీ, నేషనల్ సెక్యూరిటీ, ఎందుకు పార్లమెంట్ చెప్తా కానీ నేను ఏం చేయాలి? పార్లమెంట్ కొట్లాడినంత మనస్ఫూర్తిగా కొరుట్ల అసెంబ్లీ ఎందుకు కొట్లాడలేదు? మీ క్వశ్చన్లో ఆన్సర్ ఉంది, అయిపోయాయి. నేను చేయాల్సింది చేసిన. నేను పైసలు పంచాలని చెప్పిన ఫస్ట్ డేనే, నేను పంచలే. నేను 65 గ్రామాలు చేసిన వారం రోజులలో. ఒక పూట కొరుట్లా చేస్తుంటే, ఇంకో పూట నన్ను పార్లమెంట్లో వేరే జాలు చేస్తుంటే క్యాంపెయిన్. 65 గ్రామాలు చేసిన. నేను పంచాలన్నా పంచలే, పైసలు ఉండి పంచలే. చెప్తున్నా కదండి, ఓపెన్ పైసలు ఉన్నా పంచలే అంతే. నేను బూత్ కార్యకర్తలు అది పంచారు కానీ ఓటుకి ఇంత పంచలేదు అంతే. సరే, ఇది ఇంటర్వ్యూ కెమెరా ముందర కొన్ని ఒప్పుకోలేము. నేను ఓటుకి నేను పైసలు పంచను అన్నాను, పంచలేదు. పంచరు కూడా ఫ్యూచర్లో. ఆ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం, ఆ ఎలక్షన్ వరకే. పైసలు ఉండి పంచలే, అప్పుడు పైసలు లేక కాదు. అంటే కొద్దిమంది అంటారు వాతావరణం బాగాలేదు, అసెంబ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికైనా ప్రాబ్లం అని ఆలోచించి అరవింద్ ఆ నిర్ణయం తీసుకున్నారు. గెలిస్తే గెలుద్దాం, లేకపోతే లేదు, అంత సీరియస్గా తీసుకో. అందరు నిలబడుతున్నాము, నువ్వు నిలబడాలి అన్నారు నాతో. మరి ఎవరు నిలబడలే. తర్వాత మన చీటింగ్ కింద తీసుకోవాలా? ఎవరు చెప్పారు? పేరు ఎందుకు ఎప్పుడు అందరు నిలబడతారని చెప్తారు, నేను కూడా నిలబడుతున్నా అన్నాడు. మరి మీరు నిజమే అనుకున్నారు, బట్ వాళ్ళు నిలబడలే. సరే, వాళ్ళ బాగా ఐ డోంట్ కేర్ అబౌట్ అదర్స్. నా పార్లమెంట్లో
I didn't want BJP to go weak in any assembly segment. అన్ని I చోట్ల moved కూడా from Armour. అన్ని ఒక నేను ఆర్మూర్కే నిలబడదాం అనుకున్నా ఒక టైంలో. ఒక క్యాండిడేట్ వచ్చిండు, బలంగా ఉన్నాడు, ఫ్రెష్ క్యాండిడేటు, అన్ని రకాలుగా అన్ని హంగులు ఉన్నాయి. వెంటనే వెళ్ళిపోయినట్టు. నా పార్టీ వీక్ కాకూడదు. ఐ డోంట్ కేర్ అబౌట్ రిజల్ట్స్. ఐ అచీవ్డ్ ఇట్. నేను కొరుట్లలో కూడా నేను మనస్ఫూర్తి కొట్లాడదని ఏం లేదు. నేను అక్కడ 65 గ్రామాలలో మీటింగులు చేయలేదు. నేను జస్ట్ 6-7 గ్రామాలు నాకు కుదరలేదు అంతే. 90% గ్రామాలలో నేను మీటింగ్ చేస్తాను. మళ్ళా కుర్ట్లో వేసి గెలుస్తారా నెక్స్ట్ అసెంబ్లీలో? నేను అసెంబ్లీకి పోతా, ప్లీజ్ దయచేసి నాకు ఓటేయండి అని నేను మనస్ఫూర్తిగా అడిగినప్పుడు, నాకు అసెంబ్లీకి పోబుద్ది అయితే అది నేను ప్రజలను నమ్మించుకుంటే నన్ను పంపిస్తారు. ఎందుకు పార్లమెంట్ మంచిది అనుకుంటారు అసెంబ్లీ కంటే? ఏది మీరు అంటే మీకు యు ఆర్ సూటబుల్ ఫర్ పార్లమెంట్. అది కదా మరి ఇట్లా ఎంపీలు నా లెక్క ఉండరు కదా. కేసీఆర్ ఉతికి ఆరేసిన దాంట్లో నేను టాప్ 1-2లో ఉంటా. పొలిటికల్ గా ఆ ఫ్యామిలీకి ఫస్ట్ డిఫీట్ చూపించిందే మా నిజామాబాద్ ప్రజలు కదా. అప్పటి వరకు ఆ ఫ్యామిలీ డిఫీట్ చూడలేదు కదా. ఆ మామూలు డిఫీటా, మొత్తం పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది జీవితం. సిరిసిల్ల కూడా చెయ్యొచ్చు, అది కేటీఆర్ ఓడించచ్చు మంచిగా. అంటే మొన్న సంజయ్కి మెజార్టీ వచ్చింది సిరిసిల్లో పార్లమెంట్లో, 7,000 ఎంత మెజార్టీ వచ్చింది. కానీ అసెంబ్లీలో మాత్రం కాంగ్రెస్ దగ్గరకు వచ్చింది. 81,000 నుంచి 29,000 మెజార్టీ తగ్గింది కేటీఆర్ మెజార్టీ 29,000కి వచ్చింది. సార్ మెజార్టీలు చూడొద్దండి, మళ్ళీ మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ పర్సంటేజ్లో చూడాలి. బీజేపీ దగ్గర లేదు, కానీ అక్కడ అసెంబ్లీలో బీజేపీ దగ్గర లేదు. 17,000 18,000 నిజామాబాద్ పార్లమెంట్ అట్లా అనలేదు కదా. ఎవరి చోట ఒక బోధన ఒకటి తక్కువ వచ్చినట్టుంది. మిగతా ఓవరాల్ పార్లమెంట్లో వీఆర్ ఎట్ పార్ విత్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. వి వేర్ నౌ దేర్ ఇస్ నో టీఆర్ఎస్. సో భారతీయ జనతా పార్టీ పరంగా ఎట్లా ఉన్నాయి తెలంగాణలో ప్రాస్పెక్ట్స్? 8 మంది ఎంపీలు గెలిచారు, కానీ పార్టీ ఎదగట్లేదు తెలంగాణలో. ఎక్కడ వేసిన గొంగళి అట్లే ఉంది. ఇంకా లోకల్ బాడీస్లో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. తర్వాత అనుకున్నంతగా ఎందుకు చేరికలు లేవు? 8 మంది ఎంపీలు అయిన తర్వాత కూడా పార్టీలో, భారతీయ జనతా పార్టీలో చేరికలు ఎందుకు జరగట్లేదు? లోకల్ బాడీ ఎన్నికలు సీరియస్గా తీసుకొని లోకల్ బాడీ ఎన్నికలలో క్యాడర్ని స్ట్రెంథెన్ చేసి పొలిటికల్గా చేసినప్పుడు మీకు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుంది. పార్లమెంట్ సీట్లు గెలవడం మీద గెలవడం అది వేరే విషయం. లోకల్ బాడీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ ద బేస్ ఫర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బీజేపీ, టు అనలైజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బీజేపీ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో మరి మొదటి నుంచి ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ నెగ్లెక్ట్ చేస్తూ? ఇంకో విషయం, జాయినింగ్స్ అవ్వట్లేదు అన్నారు. నేను 2018 నుంచి చూస్తున్నా. నేను 17లో జాయిన్ అయినాను. రాజకీయాలు, బీజేపీ. ఈ టర్మ్ ఏదైతే ఎలక్షన్ టు ఎలక్షన్ మధ్యలో ఉన్న టర్మ్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్సర్న్డ్ లీడర్స్, పార్టీలో ఇంపార్టెన్స్ ఉన్నవాళ్ళు, ఎవరైతే రాష్ట్ర నాయకులు, దేశంలో పొజిషన్లో ఉన్నవాళ్ళు, దేశ గవర్నమెంట్లో కానీ దేశ పార్టీలో కానీ, వీళ్ళు మనకు ఖమ్మంలో ఎట్లా ఎదగాల, నల్గొండలో ఎట్లా ఎదగాల, మహబూబ్ నగర్లో ఎట్లా ఎదగాల, వరంగల్లో ఎట్లా ఎదగాల అన్న ఒక స్ట్రాటజీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్, లీడర్స్, వాళ్ళ దగ్గరికి కనెక్ట్ చేసుకోవాలా, వాళ్ళ మిత్రుల ద్వారా కనెక్ట్ చేసుకోవాలా, డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవాలా. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మనం ఒక బలమైన క్యాండిడేట్లను తయారు చేసుకోవాలి. ఇదేం వేస్ట్ చేసే సమయం కాదు ఇది. ఇప్పుడు 18లో చేయలేకపోయినాం, 17 to 18 డిసెంబర్లో పెట్టిండు. ఎవరు? కేసీఆర్ 4-5 నెలల ముందు పెట్టుకున్నాడు, అప్పుడు చేయలేదు. 18 నుంచి 23 కూడా చూసిన, చేయలేదు. ఎక్కడ జాయినింగ్లు కాలేదు మీకు. ఇప్పుడు 23 ఎలక్షన్ అయిపోయి 2 years అవుతుంది, ఇంకా అవ్వట్లేదు. మీరు అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది, నేను దాన్ని కొంచెం ఎలాబరేట్ చేశాను అంతే. ఇది నిజామాబాద్ పార్లమెంట్లో జరుగుతుంది, ఆదిలాబాద్ పార్లమెంట్లో జరిగింది.
కానీ వేరే ఎక్కడ కూడా జరుగుతలేదు. ఓకే, సిటీలో జరగట్లేదు, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్లో మీరు చెప్పిన ఈ వీటిలో జరగట్లేదు. ఎట్లా దీనికి ఇనిషియేటివ్ ఎవరు తీసుకోవాలి? రాష్ట్ర పార్టీ నాయకత్వమా, అక్కడ ఉన్న ఎంపీల, జిల్లా అధ్యక్షుల, ఎమ్మెల్యేల? ఆబ్వియస్గా తెలంగాణలో బీజేపీ బలపడాలంటే తెలంగాణ నుంచి ఉన్న పెద్ద నేతలు ప్రథమంగా ఉండాలి. ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఇది జరిగేటట్టు చూడాలి. అంటే నేషనల్ పార్టీ యొక్క పనితీరు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జరిగేటట్టు చూడాలా, స్ట్రాటజీ చేయాలా, రివ్యూస్ చేసుకోవాలా, జరుగుతుందా లేదా, జరగకపోతే మరి జరిగేటట్టు చేయాలా. ఓకే, సో ఇప్పుడు కొంత 18 ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ అంటే నేషనల్ జనరల్ సెక్రటరీ. నేషనల్ జనరల్. సో ఒకటి ఇక్కడ 18 నుంచి 23 మధ్య కొంత చేరికలు అయినాయి. దుబ్బాక ఎలక్షన్ తర్వాత 2000 ఆ తర్వాత నుంచి కొంచెం చేరికలు బాగానే అయినట్టున్నాయి. ఈటల రాజేందర్ జాయిన్ అయ్యారు, చాలామంది జాయిన్ అయినారు, వాళ్ళు వాపసు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వాళ్ళు కూడా ఉన్నారు. అంతేనా? ఇంకా పేరు చెప్పండి. మూతుపల్లి నరసింహులు, ఇంకా చాలామంది అట్లా జాయిన్ అయి పోయిన వాళ్ళు ఉన్నారు కదా. మీరు చెప్పిన నాలుగు పేర్లే. ఓకే,